ఈరోజు మనతో స్టూడియోలో యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో అసలు ఎస్ఐపి అంటే ఏంటి, పీపీఎఫ్ అంటే ఏంటి, అండ్ అలాగే ఒక వ్యక్తి ఒక 30,000 శాలరీ ఉన్న వ్యక్తి ఒక 3 నుంచి 6 కోట్లు ఎర్న్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి. సో ఇలాంటి చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు ₹1,00,000 సార్, ఆ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి అంటే ఆ ₹1,00,000తోని ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను. సో ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి సార్? సార్ ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లోనే ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఓకే సార్. నేను ఈ ఆర్డీలు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అక్కడ నాకు వెల్త్ క్రియేట్ అవ్వదు, నేను మాట్లాడను. రైట్. సో ఇప్పుడు 1 lakh ఒక మీ దగ్గర ఉంది సార్, మీ దగ్గర ఉంది, దాన్ని ₹1,00,00,000 చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ మీకు జాబ్ ఉందా లేదా చూసుకుంటాను నేను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కన్నా ఏదో ₹1,00,000 ఉంది, జాబ్ ఉందా లేదా చూసుకుంటాను, మంత్లీ ఇన్కమ్ వస్తుందా లేదా అనేది చూసుకుంటాను, సమయం ఎంత ఉంది, రిస్క్ ఎంత తీసుకోగలరని చూస్తాను. మనం మాట్లాడినప్పుడు నాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను ఒక ఇన్వెస్టర్కి ఎలా చేయాలనేది చెప్తాను. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉంది మీ దగ్గర, రైట్. మీకు ఇంకేం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ₹1,00,000 ఉంది, మరి ఇంకెవరి మీద మీరు డిపెండ్ అయ్యి బతుకుతున్నారో అనుకుందాం. మీకు ఆ ₹1,00,000 ₹1,00,000 అవ్వాలి అనుకునేటప్పుడు 41 ఇయర్స్ మీరు ఇన్వెస్టెడ్ ఉండాలి. ఒకసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేసేసి 41 ఇయర్స్ కానీ మీరు మార్కెట్లో ఉంటే 12% రిటర్న్స్ తీసుకుంటే 1 కోటి మీరు కనబడుతుంది కార్పస్ అనేది, రైట్. అదే 12% నుంచి 13, 14, 15% ఇంకా కొంచెం ఎక్కువ కనబడుతుంది, రైట్. సో ₹1,00,000 గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ₹1,00,000 ఉంది, మీరు జాబ్ ఉంది, కొంచెం శాలరీ కూడా వస్తుంది అనుకోండి, మీరు ప్రతి నెల ఒక 2,000 ఎఫర్ట్ చేయగలరు అనుకోండి. ఓకే. ఇక్కడ ₹1,00,000 లంసం వేసేస్తారు, 2,000 సిప్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు మీ ₹1,00,000 25 సంవత్సరాల్లో అయిపోతుంది. 25 సంవత్సరాలు అక్కడ 41 ₹1,00,000 వేస్తే 41 సంవత్సరాల్లో మీకు ₹1,00,000 అవుద్ది. ఇక్కడ ₹1,00,000 వేస్తున్నారు, 2,000 సిప్ కడుతున్నారు ప్రతి నెల, 25 సంవత్సరాల్లో 12% రిటర్న్స్ చూసుకుంటే ₹1,00,000 అయిపోయాయి. కార్పస్ అని క్రియేట్ చేస్తారు. మూడో స్ట్రాటజీ, ₹1,00,000 2,000 సిప్, ₹1,00,000 లంసము, 2,000 సిప్, 10% స్టెప్ అప్ చేయండి ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ ది సిప్ అమౌంట్ 10% పెంచుతూ పోండి. పోతే మీకు 20 ఇయర్స్లో 1 crore కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. 20 ఇయర్స్ 20 ఇయర్స్లో 12% రిటర్న్స్. మళ్ళీ మన అదే 15% తీసుకుంటే ఇంకా ఈజీగా అవుద్ది, బట్ 12% ఆన్ యావరేజ్ తీసుకుందాం, ఎందుకంటే హిస్టరీ ఏంటంటే 12% వచ్చేది ఫీజిబిలిటీ అనేది కనబడుతుంది కాబట్టి మనం అది దాని గురించి మాట్లాడుతాం. సో ఇది అన్నీ గ్యారంటీడ్ రిటర్నా కాదు, మా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు కాబట్టి, బట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 12% అనేది ఇచ్చింది, ఇట్ హెస్ ప్రూవ్డ్, రైట్. సో అది తీసుకుని మనం మాట్లాడుకున్నాం. ఈ 3 స్ట్రాటజీస్ ఉన్నాయి సార్. ₹1,00,000 వేసి 41 సంవత్సరాలు పెట్టుకుంటే ₹1,00,000, ₹1,00,000 వేసి 2,000 సిప్ కట్టుకుంటే 20 సంవత్సరాల్లో ₹1,00,000, ₹1,00,000 కట్టి 2,000 సిప్ కట్టి 10% ఇంక్రీజ్ చేసుకుంటే స్టెప్ అప్ 20 సంవత్సరాల్లో ₹1,00,000, రైట్. సో చాలా అంటే ఇండియన్ చాలా ఈజీగా ఉంది కదా సార్. 1,00,000 నుంచి ₹1,00,000. అవునండి. స్ట్రాటజీస్ మంచి నుంచి మంచితో మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 2,000 మినిమం వేసుకున్నాను నేను, అదే ఒక 10,000 వేస్తే వాళ్ళు 5,000 వేస్తే వాళ్ళ కార్పస్ ఎక్కడికి పెరుగుతుంది చూడండి. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేప్పుడు ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత ₹1,00,000 10,00,000 ఏదో ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైతే మీకు వెల్త్ క్రియేట్ చేసిందో, ఫ్యూచర్ జనరేషన్కి మీ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మీకు మంచి రిటర్న్స్ వస్తుందో అలాంటి ఇన్స్ట్రుమెంట్ అంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ వస్తుందో చూసుకుని చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోండి. నేను మొత్తం అన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టమంటలే, మీకు కొంచెం సేఫ్ కావాలంటే పీపీఎఫ్లో పెట్టుకొని ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది పీపీఎఫ్లో పెట్టుకుంటున్నారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. డైవర్సిఫికేషన్ అంతే, బట్ వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మాత్రం మీకు మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు 1 lakh ఆల్రెడీ కడుతున్నాం, దాంతోపాటు ఎస్ఐపి 2,000 కడుతున్నాం. ఈ ఎస్ఐపిని ఒక 4-5 months తర్వాత మళ్ళీ పెంచుకోవాలంటే ఆ ఛాన్స్ ఉంటుంది? పెంచుకోవచ్చు అండి. ఎస్ఐపిలో బ్యూటిఫుల్ ఫ్యూచర్స్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పెంచుకోవచ్చు, ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు, ఎప్పుడైనా ఆపేయవచ్చు. మీకు ఒకవేళ జీతం లేదు, రావట్లేదు, ఉద్యోగం లేదు, ఆపేయవచ్చు మీరు. కానీ మీరు ఏదైతే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ ఉందో అది పెరుగుతూ ఉంటుంది.
ఓకే. మీకు కార్పస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కరూ ఈ ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ ఉపయోగించుకుని మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అంటే 2000 కట్టు 5, 10 అయినా కట్టుకోవచ్చు. ఎంతైనా పెట్టుకో, లిమిట్ లేదు దీంట్లో. మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయవచ్చు. ఇలాంటి ఒక ఆప్షన్ తెలిస్తే జనాలకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతారు సార్. ఇది ఓన్లీ అవేర్నెస్. ఎవరికైనా ఒకవేళ కావాలి అనుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ అనాలిసిస్ అని ఎలా చేయాలి ఏంటి అనేది మా లాంటి డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేస్తే మేము చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.